సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ అక్టోబర్ నెల నీకు గొప్ప అదృష్టాన్ని తెచ్చే ఒక నెల తల్లి. అంటే ఈ అక్టోబర్ 31వ తేదీలోపు నువ్వు గనక ఈ వీడియోను చూడగలిగితే ఒక 2 శుభవార్తలు రాబోతున్నాయనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అదృష్టాన్ని నీ చేదక్కించుకోగలుగుతావు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. మనం ఏదైతే కనుక ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నామో వాళ్ళ కోరికలు అనేవి తీరబోతున్నాయి. 2 కోరికలు అని అంటున్నారండి. ఏంటా 2 కోరికలు? బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి షేర్ చేయండి. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా మనకి ప్రతి నెల కూడా మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉన్నారండి. అలాగే ఈ అక్టోబర్ నెలలో కూడా ఎవరైతే ఒక గొప్ప గొప్ప శుభవార్తలను వినాలని ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ సమస్యలు తీరటం లేదే అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రానే వచ్చాయండి. నిజంగా బాబా అందించే ఈ సందేశంలో మంచి అర్థం అనేది ఉందండి. ఏది కూడా మన దగ్గరికి కారణం లేకుండా బాబా పంపించరండి. ఎందువల్ల బాబా అలా అంటున్నారు అనంటే, ఈ అక్టోబర్ నెలలో బాబాకి ఇష్టమైన ఒక పండగ అనేది ఉందండి. ఏంటి ఆ పండగ అనంటే, బాబా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అనమాట ద్వారకా అమ్మాయిలు. అలాంటి ఒక పండగ అండి. చాలా వరకు కూడా అందరిళ్లలో కూడా ఒక పెద్ద జ్యోతిని వెలిగించగలిగే ఒక మంచి పండగని కూడా చెప్పవచ్చు. ఏంటి ఆ పండగ అనంటే, 20వ తారీఖున రాబోయే దీపావళి పండగ అండి. మీ అందరికీ తెలుసు, ఎలాంటి వాళ్ళ ఇంట్లో అయినా సరే ఈ పండగని చాలా బాగా చేసుకుంటారు. మామూలు రోజుల్లో అయితే అండి మన ఇళ్లలో 1-2 దీపాలు మాత్రమే వెలిగిస్తామండి. కానీ ఇలాంటి దీపావళి రోజున ఎన్నో రకాల దీపాలను వెలిగించి మన ఇల్లంతా కూడా ఒక వెలుగుని, కొత్త జ్యోతిని తీసుకురాగలిగే ఒక మంచి అవకాశం అండి. అలాంటి నెలలో బాబా నిజంగా అండి ఏ దీపావళి రోజు కూడా మన శుభవార్త వినడానికి అవకాశం ఉంది. 2 శుభవార్తలు ఉన్నాయని చెబుతున్నారండి. 31వ తారీఖులోపు ఖచ్చితంగా ఈ దీపావళి రోజున ఒక గొప్ప అద్భుతం అనేది జరిగిందండి. ఒక భక్తురాలి ఇంట్లో దీపావళి పండుగ అనేది ఎప్పుడు కూడా బాబాకి చాలా స్పెషల్ అండి. బాబా ఎప్పుడు కూడా దీపాలని ద్వారకామాయిలో వెలిగిస్తూ ఉండేవారు. ఆయన్ని ఆ ఊరికి వెలేశారండి. అంటే బాబా అంటే గిట్టని వాళ్ళు ఆ ఊర్లో బాబా అన్ని కొట్ల దగ్గరికి వెళ్ళి కూడా కొంచెం భిక్షాటన చేసి నూనెని తీసుకొచ్చి దీపాన్ని వెలిగించేవాళ్ళండి. ఒకరోజు ఏమైంది అనంటే, ఆ బాబా వస్తే ఏమి ఇవ్వకూడదని, నూనె అనేది ఇవ్వకూడదని ఆ ఊరి పెద్దలు ప్రకటించడం అనేది జరుగుతుందండి. ఇంకా బాబా వెళ్ళి అడిగినప్పుడు, లేదు నువ్వు వెళ్ళు, మళ్ళీ రా అని చెప్తారనమాట. ఇంకా అలాగ చెప్పినా కూడా ఇంకా బాబాకి ఏమాత్రము కూడా కోపం రాదండి. నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆయనకు ఒక నమ్మకం అండి. ఆయన ఎలాగైనా సరే దీపాన్ని వెలిగించగలరు అని తెలుసు ఆయనకి. అయినా సరే అది ఎందుకు అడుగుతున్నామో వాళ్ళకి తెలియక, వాళ్ళ కర్మఫలాలను తగ్గించడం కోసమే బాబా భిక్షాటన చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియక బాబానే వెళ్ళిపో అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా అలాగే ఏ కొట్లో కూడా ఆయనకి కొంచెం కూడా ఆ నూనె అనేది ముట్టదండి. అది ఇంకా ఇంటికి ద్వారకామాయికి వచ్చేసరికి భక్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ బాబా వస్తారు, దీపారాధన చేస్తారు, దీపాలను వెలిగిస్తారు అని. ఇంకా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా దీపాన్ని వెలిగిస్తారా, బాబా దగ్గర నూనె లేదు కదా అని. కానీ ఒక రేకు డబ్బాలో అండి కొంచెం నీటిని తీసుకొని ఆ నీటిని తన నోట్లో పోసుకొని మళ్ళీ ఆ నోట్లో పోసుకున్న ఆ నీటిని ఆ డబ్బాలో పోసి ఆ డబ్బాలో పోసిన ఆ నీటితో ఆయన దీపారాధన చేయడం అనేది జరిగిందండి. చాలా ఆశ్చర్యపోతారండి ఆ ఊరి ప్రజలందరూ కూడా. అంత గొప్ప విశేషం అండి ఆయన చేసే ప్రతి విషయము కూడా. అంటే మన నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉందండి. ఆయనకు ఒక నమ్మకం. ఆయనకి తెలుసు ఆయన ఎంత పెద్ద
చాలా గొప్ప మహానుభావుడండి ఆయన. మనం ఒక మాటలతో 1-2 మాటలతో చెప్పలేము ఆయన చేసే అద్భుతాలన్నీ కూడా. అలాగా అందరూ కూడా ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారనమాట. అయ్యో బాబాని అనవసరంగా నిందించామే, బాబాని బాధ పెట్టామే అని చెప్పి అప్పుడు అనుకుంటారండి. అలాంటి రోజున, అలాంటి దీపావళి రోజున బాబా మన ముందుకి 2 శుభవార్తలతో అండి, అంటే ఈ నెల 31 లోపు మన ఇంట్లో 2 శుభవార్తలు ఖచ్చితంగా జరుగుతాయండి. ఒక భక్తురాలు ఇంట్లో అలాగేనండి దీపాలు పెట్టకూడదని వాళ్ళ ఇంట్లో ఒక ఆనవాయితీ అండి. తనకి బాబా దీపాలు పెట్టడం అంటే తనకి ఇష్టం, బాబా అంటే ఇష్టం, బాబా చేసే ప్రతి పని కూడా తను ఫాలో అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో అలాంటి ఒక ఆచారం అనేది లేదండి. కానీ తను ఎలాగైనా సరే ఆ దీపాలను వెలిగించాలన్న ఆలోచననే తనకి ముందుగా మనసులో ఉంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు తిను సంతోషంగా ఉందండి. వెలిగించకూడదు అంటే ఎప్పుడు కూడా కొంచెం బాధపడుతూ ఉండే ఆమె ఆ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. ఆ భక్తురాలు ఏం చేసింది అంటే ఆ రోజు సాయంత్రం ముందు రోజుగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని డాబా మీదకి వెళ్ళిపోయి ఆ డాబా అంతా కూడా అన్ని దీపాలు వెలిగించిందండి. తను చేసిన ఒక విషయాన్ని చూసి వాళ్ళ తాతయ్య గారు చూసి చాలా సంతోషించి ఆ అమ్మాయిని కిందకి రప్పిస్తారండి. రప్పించి పెద్దవాళ్ళతో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో చెప్తారు, తన కోరికని తను ఇలా చేయాలి అని అనుకునేది తను తెలిసి చేసినా తెలియక చేసినా చాలా మంచి పని. అది తను ఎందుకు బాధపడుతున్నారు, ఇలా దీపాలు వెలిగించకూడదని చెప్పకూడదని. దీపాలు వెలిగించిన చోటు చూసేసరికి అందరికీ ఒక ప్రకాశవంతమైన మైండ్ సెట్ అండి, ఒక పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మనసు కూడా మారి ఇంకా ఇహ నుంచి కూడా మనందరము కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాము అన్న ఒక నిర్ణయానికి వస్తారండి. ఆ దీపాల వెలుగు అనేది మనుషుల్లో ఎంతవరకు మార్పు తీసుకొస్తుంది అనే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇంకా ఆ తర్వాత దిగొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా దీపాలు పెట్టడం అనేది జరిగిందండి. వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల దీపాలు పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు మానేశారు పెట్టడం. ఇంకా ఈ ఈ భక్తురాలు చేసే పని వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మనసు మారి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇలా అనేది సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా తనకి ఎన్నో రోజుల నుంచి ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం, ఇలా ఒప్పుకుంటారని అసలు అనుకోవడం తనకి తెలియలేదండి. ఎప్పుడైతే ఒక సంతోషం అనేది ఇంటి నిండా కూడా నిండిపోతుందో అలాంటి సంతోషమైన సమయాల్లో అండి నిజంగా మనకి వేరే శుభవార్తలు కూడా అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంతో పండగ చేసుకుంటూ ఉంటే అంతకంటే కావాల్సింది ఏముందండి, ఆటోమేటిక్గా శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయండి. అలాగే తనకు ఒక శుభవార్త వెతుక్కుంటూ వచ్చిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడం ఒక పక్కనైతే తను ఎదురు చూస్తూ ఉన్న ఒక జాబ్ గురించి తన ఫ్రెండ్ వచ్చి తనకి ఇంటర్వ్యూ కాల్ ఉంది, రేపొద్దున ఇంటర్వ్యూకి రమ్మన్నారు నిన్ను అని చెప్పి తను ఎన్నో రోజుల నుంచి ఫ్రెండ్ దగ్గర చెప్పి పెట్టిన మాటకి ఆన్సర్ అనేది తనకి ఆ రోజు జరగడం అనేది జరిగిందండి. నిజంగా 31 లోపు దీపావళి అనేది అందరిళ్లలో కూడా ఒక ప్రకాశవంతమైన చాలా సంతోషకరమైన ఒక విషయాలను తీసుకొస్తే ఇలాంటి సందర్భాలు బాబా ఇంకా కూడా మన జీవితంలోకి తీసుకొస్తూ ఉంటారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.